నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, అసలు ఏంటి సార్ లండన్ పర్యటన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చిన జగన్మోహన్ రెడ్డి జగన్ 2.0ని చూస్తారు అంటున్నారు. అసలు జగన్ 2.0 అంటే ఏంటి సార్? నాకు ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? 2.0 అంటే మరి అంతకు ముందర చూసాం కదా, ఒక 5 సంవత్సరాల పాటు జగన్ పరిపాలన చూసాం కదా. అంటే అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు, ఇటువంటివన్నీ మనం చూసాం. మరి 2.0 అంటే మరి అంతకు మించి డబల్ ఉంటుందేమో, మరి బహుశా అదే ఆయన ఇదై ఉంటుంది. అంటే సార్ ఇండియా మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ కనిపించకుండా పోతుంది అంటారా ఏంటి సార్? అంటే అంత శక్తి సామర్థ్యాలు జగన్కి లేవు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ని మొత్తం అట్టడుగు స్థానానికి పడగొట్టాడు. మొత్తం మనం అంతా చూస్తున్నాం కదా, అన్ని నీతి ఆయోగ్ రిపోర్ట్లో కానీ, లేకపోతే అన్ని ఫిజికల్ ఇండెక్స్లు అంటారు వాటిట్లో మొత్తం ఆర్థిక పరమైన వీటిట్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. ఇక్కడ 2.0 అని మరి ఆయన ఎందుకు అంటున్నాడో నిజంగా నీకే కాదు, నాకు కూడా అర్థం కావట్లా. అంటే ఫస్ట్ టైం మనం ఏదన్నా అచీవ్ చేస్తే, రోబో సినిమా ఉంది, రోబో ఫస్ట్ పార్ట్ బాగా ఆడింది, అందుకని రోబో 2.0 అని చెప్పి తీశారు. ఇక్కడ ఏముంది, నువ్వు ఏం గర్వంగా చెప్పుకుంటావు? నువ్వు ఏం చెప్పుకుంటున్నావు? నీకు ఏముంది? నీకు ఆర్థికంగా నువ్వు అభివృద్ధి చేసావా రాష్ట్రాన్ని? నేను రాష్ట్రాన్ని అడుగుతున్నా, ఆయన కంపెనీల గురించి కాదు. ఆయన కంపెనీలన్నీ ప్రాఫిట్లో ఉంటాయి, రాష్ట్రం మాత్రం అధోగతి పాలైపోయింది. పెట్టుబడులు ఏమన్నా తెచ్చావా? ఏదైనా కంపెనీని స్టార్ట్ చేసావా? ఏదైనా కొత్త జాబ్స్ ఏమైనా క్రియేట్ చేసావా? అంటే వాలంటీర్ ఉద్యోగాలు తప్ప వేరేవి ఏమైనా జాబ్స్ క్రియేట్ చేసావా? నువ్వు చేయలేదు. ఆ వాలంటీర్ జాబ్స్ కూడా ఎవరికి ఇచ్చావు? నువ్వు నీ పార్టీ కార్యకర్తలకి ఇచ్చుకున్నావు. ఇంకొక జాబ్ కూడా క్రియేట్ చేశాడు, అది పైకి చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఏంటి అంటే, మద్యం షాపులు ఉన్నాయి కదా, ఈ మద్యం షాపులన్నీ కూడా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి, ఆ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిన మద్యం దుకాణంలో వైసీపీ కార్యకర్తను పెట్టాడు. మొత్తం వైసీపీ కార్యకర్తలే ఉన్నారు అందులో. మీకు అసలు ఇంకో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈ పాయింట్ కూడా ఇంకా ఇప్పటివరకు ఎక్కడ బయటికి రాలేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచించాలి. ఈ మద్యం విధానం మార్చిన తర్వాత, అంటే జగన్మోహన్ రెడ్డి మద్యం విధానాన్ని మార్చి ప్రభుత్వం టేక్ ఓవర్ చేసిన తర్వాత వైసీపీ కార్యకర్తలను తీసుకొచ్చి క్యాషియర్లుగా పెట్టుకున్నాడు. అక్కడ మద్యం అమ్మటానికి పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ బ్యాచ్ వాళ్ళందరూ కూడా డబ్బులు తీసుకొని పరారైపోయారు. క్యాష్ అంత క్యాషే కదా కలెక్ట్ చేసింది. మొదటి విడత ఎవరైతే క్యాషియర్లుగా ఉన్నారో వాళ్ళు క్యాష్ తీసుకొని పారిపోయారు. ఈ విషయం ఎక్కడ బయటికి కూడా రాలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా బయటికి చెప్పలేదు, ఎవరికి తెలీదు. ఎందుకు అంటే వసూలు చేసింది క్యాష్. ఆ క్యాష్ తీసుకొచ్చి మాకు అప్పగించండి అన్నారు. వాళ్ళు చూశారు 2 రోజులు 3 రోజులు పెట్టుకున్నారు, 4వ రోజు జంప్ అయ్యారు. ఆ తర్వాత మద్యం దుకాణంలో లెక్క తేలాలి కదా, ఎలకలు తాగిపోయినాయి అని చెప్పారు, పాడైపోయినాయి అన్నారు, పారేసామన్నారు, ఇట్లా చెప్పారు. అంతకు ముందర ఉన్న ఆ పాత స్టాక్ ఉండేది, అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన కొత్తల్లో పాత స్టాక్ ఉండేది, అవన్నీ బ్రాండెడ్ ఇవి. అవన్నీ చాలామంది ఇళ్లకి స్టాక్ వెళ్ళిపోయింది, వాటికి కూడా లెక్కలు చెప్పలేదు. ఆ తర్వాత జే బ్రాండ్లు వచ్చేసినాయి. అంటే మద్యం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్లే తయారు చేసి వాళ్ళ ఆఫీసరే సేకరించి ఆ ఆఫీసరే వీళ్ళకి అమ్ముతాడు, వీళ్ళు కన్జ్యూమర్కి అమ్ముతాడు. ఆ చైన్ లింక్ ఎస్టాబ్లిష్ అయ్యే లోపల చాలా క్యాష్ మాయమైంది. ఇదంతా ప్రభుత్వానికి నష్టం. ఇంత పకడ్బందీగా అవినీతి చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి 2.0లో ఇంకేం చేస్తాడు? ఇంకేముంది దోచుకోవటానికి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే, కార్యకర్తలకి నేను ఇంతకు ముందర చేయలేదు, ప్రజలకి చేశాను, కార్యకర్తలకు చేయలేదు అంటాడు. ప్రజలకి ఏం చేశాడు సార్? ప్రజలకి ఏం చేశాడు అంటే, అప్పటి వరకు ఉన్న రేషన్ కార్డులు తీసేశాడు. దాదాపు 18 లక్షల రేషన్ కార్డులని తొలగించాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే. అంతకుముందు ఇచ్చినవన్నీ అన్ని బోగస్ అని చెప్పి లెక్క దీన్ని మొత్తం ఉన్న వాళ్ళందరినీ తీసేసి బోగస్ వాళ్ళకి ఇచ్చాడు.
ఎంతమంది వికలాంగులకి అంగవైకల్యం ఉన్న వ్యక్తులు వాళ్ళని దివ్యాంగులు అంటారు. దివ్యాంగులకి అసలు పెన్షన్ రాకుండా చేశాడు. ఒక ఊర్లో ఉందనుకో, ఆ ఊర్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వచ్చినాయి అనుకో, ఆ ఊళ్ళో రేషన్ కార్డులు కట్ చేయించాడు. రేషన్ కార్డు ఎవరికి ఉంటుంది? పేదవాడికి ఉంటుంది, అంతే కదా. రేషన్ కార్డుని కట్ చేయించాడు. చాలామందిని పొలిటికల్గా ఈ వర్గం వాళ్ళు వీళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు అని చెప్పి ఏదో ఒక కారణం చెప్పి 200 యూనిట్లు దాటిపోయింది కరెంట్ అని చెప్పి రేషన్ కార్డు కట్ చేసేవాడు. నీకు 200 యూనిట్లు దాటితే నువ్వు కరెంట్ ఛార్జీలు 5 సార్లు పెంచావు, ఎక్కువ వసూలు చేసుకుంటున్నావు కదా. రేషన్ కార్డు కట్ చేయటం ఎందుకు? ఎవరో ఫాదరు మదరు కొడుకు బతకాలని ఆటో కొనిపెట్టారు అనుకో, ఆటో ఇంటి ముందర ఉంటే నీకు త్రిచక్ర వాహనం ఉన్నది ఇంటి ముందర అని రేషన్ కార్డు కట్ చేశాడు. ఇటువంటివన్నీ చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి నేను 2.0 నేను కార్యకర్తలకి నిజంగా మేలు చేస్తాను. ఏం మేలు చేసావు? నీ కార్యకర్తలు నువ్వు చేసిన అక్రమార్జన అంతా నీ కార్యకర్తలే చేశారు. మొత్తం అంతా వాళ్ళు వీళ్ళే ఇసుక అమ్ముకున్నారు, మద్యం అమ్ముకున్నారు, భూములు ఆక్యుపై చేశారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి. చేశాడు, కార్యకర్తలకు చేశాడు కదా. ఇంకా కొత్తగా ఏం చేస్తాడు? ఇప్పుడు ప్రజలకు చేశాట, మళ్ళీ వస్తే కార్యకర్తలకు చేస్తాడట. ఇంకొక పాయింట్ ఏంటి అంటే 30 ఏళ్ళు ఉంటానంటాడు. నువ్వు 30 ఏళ్ళు స్లోగన్ తోటే కదా నువ్వు వచ్చావు. నువ్వు ఫస్ట్ ఏమొచ్చావు? ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని మామూలుగా ఏదో అడుక్కొని వచ్చావు. వచ్చిన తర్వాత ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రజలు. నీకు ఓటేసి ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్లో ఏం చెప్పావు? నాకు 6 నెలలు టైం ఇవ్వండి, నేను అసలు మంచి ముఖ్యమంత్రిగా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పావు. నీకు 6 నెలలు టైం ఇచ్చిన తర్వాత 7వ నెల నుంచి ఏం చేసావు? ఈ 6 నెలల్లో ఇసుక ఎట్ట దోపిడీ చేయాలో సెట్ చేసుకున్నావు, ల్యాండ్ గ్రాబింగ్ ఎట్ట చేయాలో సెట్ చేసుకున్నావు, మద్యం వ్యాపారం ఎట్ట చేయాలో సెట్ చేసుకున్నావు. మొత్తం అన్ని రకాల అక్రమాలు, కాకినాడ పోర్ట్ ఎట్లా కబ్జా పెట్టాలో అన్నీ స్కెచ్ చేసుకొని కూర్చొని 6 నెలల తర్వాత నేను ఉత్తమ ముఖ్యమంత్రి అనిపించుకుంటాను అని చెప్పి ప్రజల్ని మాయ చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పనులన్నీ చేయడం మొదలుపెట్టావు. నువ్వు అక్కడికి వచ్చి మొత్తం సోలార్ విద్యుత్ కొని అమెరికా దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా, లంచం తీసుకున్నావు కదా. అమెరికా FBIలో రిపోర్ట్ వచ్చింది కదా, అదాని కంపెనీ నుంచి 1750 కోట్లు కొట్టేశాడని. నువ్వు చేసింది ఏంటి అంటే 2.0 అంటే 1750 కోట్లకి డబల్ సంపాదిస్తాడు అనమాట, లంచం తీసుకుంటాడు అనమాట. అంటే అసలు మళ్ళీ అధికారం వస్తుందని ఎలా అంటున్నారు సార్? అసలు అంటే అతనికి కొంచెం మానసికంగా కూడా కొంత ఇబ్బందుల్లో ఉన్నాడు. కొంత మానసికంగా అందరూ వెళ్ళిపోతున్నారు, ఎవరు ఉండట్లేదు పార్టీలో ఉండమని అడిగినా కానీ వాళ్ళు చిచి నీతో పనిచేయటం వేస్ట్ అని చెప్పి వాళ్ళు అందరూ బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏం చేయాలి ఇంకా? ఇప్పుడు డబ్బులేమో జగన్మోహన్ రెడ్డి దగ్గర మనందరికీ కూడా తెలుసు చాలా ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి, కానీ అవన్నీ బయటికి తీయడు. బయటికి తీస్తే అయిపోతాయనే భయం, ఖర్చు పెట్టలేడు. మరి ఈ లీడర్లు ఉంటే ఈ లీడర్ల మీద వాళ్ళ మీద బర్డెన్ వేసేవాడు, వాళ్ళ మీద బర్డెన్ వేసి మీరు పెట్టండి తర్వాత ఇస్తా అనేవాడు. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా అదే. అంటే ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి మనం ఇక్కడ ఉంటే మనల్ని పిండేస్తున్నాడు అని. ఏదన్నా మొన్ననే కదన్నా నేను 5 కోట్లు ఖర్చు పెట్టాను, మళ్ళీ కొంత టైం ఇచ్చిన తర్వాత నేను ఖర్చు పెడతానన్నా అంటే నువ్వు సంపాదించుకున్నావు కదా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంపాదించుకోలే? నేనే కదా నీకు పర్మిషన్లు ఇచ్చాను దోచుకోమని చెప్పి. నువ్వు ఇప్పుడు వచ్చి డబ్బులు లేవంటావేంటి? 5 కోట్లు ఖర్చు పెట్టానంటావేంటి? నువ్వు 100 కోట్లు కొట్టేసి అని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అందుకని లీడర్లందరూ వెళ్ళిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్ ఏమో సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు, బయట వాళ్ళు లీడర్ల మీదేమో వాళ్ళని ప్రెషర్ చేస్తున్నాడు ఖర్చు పెట్టమని. మీరు అందరూ సంపాదించుకున్నారు కదా ఖర్చు పెట్టండి అంటాడు. వాళ్ళు ఖర్చు పెట్టలేక వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. ఈ టైపులో మొత్తం అంటే రాజకీయ వ్యవస్థ మొత్తాన్ని కుళ్ళబెట్టేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వ్యవస్థలన్నీ కూడా
అన్ని సర్వనాశనం చేసేసి ఇందాక నిన్న చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు వ్యవస్థలన్నీ నాశనం చేస్తున్నాడని చెబుతున్నాడు. వ్యవస్థలు నాశనం చేసింది నువ్వు. కనీసం గవర్నమెంట్ జీవోలు పెట్టే వెబ్సైట్ని కూడా నడపలే. ఎందుకు నడపలేదు? అన్ని దొంగ జీవోలు. ఆ ఎగ్ పఫ్ఫులకి కోట్లు తింటాం. ఆ ఫెన్సింగ్ పై దాకా ఎవరెస్ట్ పర్వతం అంత ఎత్తులో ఫెన్సింగ్ వేసుకొని మొత్తం అదంతా స్టీల్ ఉక్కుతోటి ఫెన్సింగ్ వేసుకొని నీ మీద ఉన్న బాంబు దాడులు జరుగుతాయి, ర్యాకెట్లు ప్రయోగిస్తారు నీ మీద. అంతంత పెద్ద కాంపౌండ్ వాల్స్ ఏంటి? అవన్నీ గవర్నమెంట్ డబ్బులతో. అసలు ఇంకో విషయం చెప్పమంటావా? ముఖ్యమంత్రి డిపార్ట్మెంట్ని ఉపయోగించుకొని వాళ్ళతోటి మైకులు గీకులు అన్నీ కెమెరాలు అన్నీ తెచ్చుకొని సీట్లు కుర్చీలతో సహా లైట్లతో సహా అన్నీ తెచ్చుకొని అవి ఇప్పటివరకు రిటర్న్ ఇవ్వాలి గవర్నమెంట్కి. ఈయన నన్ను చూసి నీతి నిజాయితీ నేర్చుకోండి అని చెప్తున్నాడు నిన్న. ఈయన చూసి ఏం నేర్చుకోవాలి? గవర్నమెంట్ ఖర్చుతోటి ఎగ్ పఫ్ఫులు తింటం నేర్చుకోవాలా? గవర్నమెంట్ ఖర్చుతోటి ఫెన్సింగ్ వేసుకోవటం నేర్చుకోవాలా? గవర్నమెంట్ ఖర్చుతోటి నీ విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్ వేసుకొని నువ్వు నీ కూతుళ్ళ దగ్గరికి వెళ్ళటం నేర్చుకోవాలా? అధికారం పోగానే మళ్ళీ మామూలుగా ప్యాసింజర్ టికెట్ కొనుక్కొని పోతున్నాడు విమానంలో. అసలు అతను చెప్పేదానికి చేసేదానికి ఏమాత్రం అసలు ఎటువంటి ఇది లేదు. అసలు ఒకటి చెప్తాడు, ఒకటి చేస్తాడు. అతనికి ఉన్న ఏదో సంథింగ్ రకమైన ఆలోచనలో అంటే మనిషి కొంచెం చిత్త చాంచల్యానికి గురయ్యాడేమోనని కొంచెం నాకు డౌట్గా ఉన్నది. లేకపోతే చెప్పిందే చెప్పి అబద్ధాలు చెప్పి వ్యవస్థలు నాశనం చేసింది నువ్వైతే చంద్రబాబు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన ఒక్కొక్కటి సెట్ చేస్తున్నాడు. ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ పాలసీ డాక్యుమెంట్లు రిలీజ్ చేసుకుంటూ నీకు ఇండస్ట్రియల్ పాలసీ అంటే ఎట్లా ఉంటుంది ఏంటి, సాఫ్ట్వేర్ పాలసీ ఏంటి, మొత్తం స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ పాలసీ ఏంటి, మీకు ఎట్లా ఉండాలి, బ్లూ రివల్యూషన్ ఎట్లా తీసుకురావాలి, ఇటువంటివన్నీ కూడా ఆయన ప్లాన్ చేసుకొని ఆయన ఉగాది నుంచి P4 మోడల్లో నేను పావర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తానని చెప్తున్నాడు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి పేదవాళ్ళుగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఆనందం. ఆయన సంపద పెరగాలి కానీ వేరే వాళ్ళ సంపద పెరగకూడదు. బయటకు వచ్చి ఏం చెప్తాడు? వాళ్ళందరూ పెత్తందారులు అంట. నువ్వు కదా అసలు పెత్తందారుడు, నువ్వు కదా. ఇప్పుడు P4 విధానంలో మొత్తం పేద కుటుంబాలని అడాప్ట్ చేసుకోవాలి. పెద్దవాళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఎంతమందిని వీలైతే అంతమంది కుటుంబాలను అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేసుకోవడం అంటే వాళ్ళకి కూర్చోబెట్టి తిండి పెట్టడం కాదు, వాళ్ళకి నైపుణ్యం నేర్పాలి, వాళ్ళకు కావలసిన పెట్టుబడి సమకూర్చాలి, వాళ్ళు ఆ బిజినెస్లో రాణించటానికి సలహాలు సూచనలు ఇవ్వాలి. ఇవన్నీ చేసి కుటుంబాలని దారిద్ర్య రేఖకు ఎగువకి తీసుకురావాలి. దిస్ ఈజ్ కాల్డ్ P4 పావర్టీ ఎలివియేషన్, అంటే పేదరిక నిర్మూలన కార్యక్రమం. ఎప్పుడన్నా విన్నావా ఇటువంటివి? అంటే కొత్త ప్రోగ్రామ్ని గవర్నమెంట్ స్కీములు కాకుండా ప్రైవేటు వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేయటం, ఇందులో ఇన్వాల్వ్ చేసి ప్రైవేటు వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి కొన్ని కుటుంబాలని వాళ్ళు దత్తత తీసుకొని వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి ఎట్లా బతకాలో నేర్పి ఎట్లా సంపాదించుకోవాలో చెప్పి ప్రాక్టికల్గా వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసి చూపించి వాళ్ళని జీవితంలో పైకి తీసుకురావడం. అంటే ఇటువంటి ఈ తరహాలో కొత్త ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్న చంద్రబాబు నాయుడిని అందరూ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలు, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఇటువంటివి గమనిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఆ అప్రిషియేషన్స్ ఎంత పెరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి అంత కడుపులో నొప్పి స్టార్ట్ అవుతూ ఉన్నది. అందుకని నేను అమాయకంగా ముఖం పెడతాడు. పదవిలో ఉన్నప్పుడేమో జుట్టుకి నల్ల రంగు వేసాడు, ఇప్పుడు పదవి పోయిన తర్వాత జుట్టుకి తెల్ల రంగు వేస్తున్నాడు. ఈ నాటకాలు ఇవన్నీ, గులకరాయి డ్రామాలు ఇవన్నీ, పెట్టుకోడికత్తి డ్రామాలు ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. బట్ ఈసారి సాగవు. ఎందుకంటే మొదటిసారి ప్రజలు మోసపోయారు, అప్పటికి అధికారం లేదు కదా. అందుకని ఏదో పింక్ డైమండ్ అని, ఆ డైమండ్ అని, ఇవన్నీ రకరకాల పుకార్లు పుట్టించాడు, ప్రజల్లో అనుమానం రేకెత్తించాడు. ఆ అనుమానాన్ని ఓట్లగా మార్చుకున్నాడు.
151 సీట్లు కొట్టాడు. కొట్టిన తర్వాత తన విశ్వరూపాన్ని చూపించాడు. అవినీతిలో చక్రవర్తిగా మారిపోయాడు. తర్వాత ఓడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ మోసం చేయటానికి సిద్ధపడుతున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాలేకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.